విశాఖకు చెందిన రాధా గాయత్రి ముస్సోరిలో అనుమానాస్పద మృతిపై వివాదం కొనసాగుతుంది. తమ కుమార్తె మృతికి ఆమె భర్త శ్రీచరణ్ కారణమని రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి ఆరోపించారు. పథకం ప్రకారమే తమ కుమార్తెను హత్య చేశారని, న్యాయం కోసం ఉత్తరాఖండ్లోనే ఉండి పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ముస్సోరిలోని ది కియాన్సు హోమ్ స్టేను సందర్శించిన తల్లిదండ్రులు ఘటనా స్థలంలో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. బెడ్పై అనుమానాస్పద స్థితిలో రాధా గాయత్రి కనిపించిందని శ్రీచరణ్ సమాచారం ఇచ్చారని, అయితే తాము అక్కడికి చేరుకునే లోపే పోస్ట్ మార్టం పూర్తవటం, గదిలోని బెడ్షీట్ తొలగించడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. రాధా గాయత్రి మృతిపై డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మెజిస్టీరియల్ విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, రెండు ప్రభుత్వాలు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ. థ్యాంక్ యూ రవి. ఏదైతే విశాఖ చినముసిరివాడ ప్రాంతానికి చెందినటువంటి రాధా గాయత్రి అయితే గత నెల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి అయితే నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే రెండు ప్రభుత్వాలు కూడా పటిష్టమైన భద్రతా చర్యలు, అదేవిధంగా కేసుకు సంబంధించి కూడా పూర్తి చర్యలు చేపడుతుందని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గత 10 రోజుల క్రితము రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే ఈ కేసు దర్యాప్తు నిమిత్తం అయితే ముస్సోరి వెళ్లారు. అయితే ముస్సోరి వెళ్ళినటువంటి రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కూడా ఆయా ప్రాంతాలు ఏదైతే రాధా గాయత్రి స్టే చేసినటువంటి హోమ్ స్టే మరియు కేసుల్లో భాగంగా విచారణ కూడా చేపట్టారు. అదేవిధంగా కేసుకు సంబంధించి కూడా ఈ యొక్క సమగ్ర సర్వేలో భాగంగా ఆ యొక్క సంబంధిత అధికారులు కూడా ఇప్పటికే ఏదైతే ముస్సోరి ప్రభుత్వంలో కూడా పలువురు అధికారులు కూడా ముందు నుంచే ఇద్దరు మార్చినా కూడా ఇప్పుడు ఉప మెజిస్ట్రేట్ అధికారి రాహుల్ ఆనంద్ మాత్రము ఈ యొక్క కేసును కూడా దర్యాప్తులోని భాగంగా ఈ నెల 17 లోపు ఎవరికైనా ఈ కేసు పైన అభ్యంతరాలు ఉంటే మాకు మెజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చి తమ అభ్యంతరాలను కూడా చెప్పవచ్చని కూడా ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా ముస్సోరి ప్రాంతంలో కూడా వెలువరించినట్టు కూడా గత కొన్ని నిమిషాల క్రితమే ఎవరైతే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే ఇప్పటికే మనకి తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్స్క్లూజివ్గా తో కూడా మాట్లాడారు. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి కూడా సమగ్రంగా విచారణ జరుగుతుందని, ఈ కేసుకు సంబంధించి కూడా 10 రోజులు ఏదైతే ముస్సోరిలో ఉండి విచారణ చేపట్టే విధంగా మాకు న్యాయం జరిగే విధంగా కూడా మేము పోరాటం చేస్తామని కూడా అప్పుడు కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఆ ముస్సోరి ప్రభుత్వం ఉన్నటువంటి న్యాయాధికారులు తమకు న్యాయం చేస్తున్నారని, ప్రతిదీ కూడా ప్రజలు కావాలన్న నేపథ్యంలో కూడా ఏదైతే ఎవిడెన్స్ పత్రిక ఏదైతే పెళ్లి సమయంలో పెళ్లి కార్డులు తదితర వగేరా కూడా న్యాయస్థానానికి సమర్పించడానికి రేపు విశాఖ అయితే వీరు రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే రానున్నారు. అదేవిధంగా తిరిగి మరో వారం రోజుల తర్వాత మళ్ళీ ముస్సోరి వెళ్ళి ఏదైతే రాధా గాయత్రికి సంబంధించిన శ్రీచరణ్ సంబంధించిన పెళ్లి సమయంలో అయినటువంటి ఎవిడెన్స్ కూడా ఏదైతే ముస్సోరి ప్రభుత్వానికి అయితే సమర్పించనున్నారు. అదేవిధంగా ఉప న్యాయ అధికారి అయినటువంటి రాహుల్ ఆనంద్ ఈ కేసును సంబంధించి కూడా ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా ఈ కేసుకు సంబంధించి న్యాయ సలహాలు, ఎవరికైనా సందేహాలు ఉంటే ఏదో ముస్సోరి ప్రభుత్వం న్యాయ సలహా కార్యాలయానికి వచ్చి నేరుగా తమ అభ్యంతరాలను కూడా చెప్పవచ్చని కూడా ఇప్పటికే తమ అభ్యంతరాలను చెప్పవచ్చని కూడా పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అది ముందు నుంచి కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు మాత్రము శ్రీచరణే పథకం ప్రకారము ఎవరో దీని వెనకాతల హస్తం ఉండి మా కూతురిని చంపేశారంటూ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా భవిష్యత్తులోని ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి హృదయ విసారగార గాథలు రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వాలు చొరవ చూపించే విధంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మేము న్యాయం జరిగే వరకు కూడా అటు రెండు ప్రభుత్వాల నుంచి కూడా మేము సంప్రదింపులు జరుపుకుంటూ న్యాయ పోరాటం చేస్తామని కూడా ఒకవైపు అయితే రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా భవిష్యత్ కాలంలో కూడా శ్రీచరణ్ లాంటి మృగాలను కూడా 1 కాదు 100 సార్లు శిక్షించాలంటూ కూడా ఈరోజు ప్రైమ్ నైన్ ఎక్స్క్లూజివ్తో కూడా మాట్లాడే కూడా ప్రయత్నం అయితే ఉదయం చేస్తారు. అదేవిధంగా ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా అటు ప్రభుత్వాలు కూడా పూర్తి పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు అయితే రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఏదైతే రాధా గాయత్రి మరణానికి కారణమైన శ్రీచరణ్ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు ఇప్పటికే పలు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చర్యలో భాగంగా ఏదైతే న్యాయ విచారణ అధికారుల ద్వారా ఏదైతే శ్రీచరణ్ కూడా
ఇప్పటికే ఏదైతే తప్పు చేయలేని పక్షంలో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారని కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు కూడా ఆరోపించారు. అదేవిధంగా తప్పు చేయలేని పక్షంలో ఎందుకు ముందస్తు బెయిల్ తీసుకుంటారు అని అనే విధంగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా ఇటువంటి ఘటనలు జరగడం కూడా ఇది సరికాదని, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీనిపై సమగ్ర సర్వేలు నిర్వహించి చర్యలు చేపట్టాలని, శ్రీచరణ్పై కూడా చర్యలు చేపట్టాలని కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. రవి. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్ యూ అజిమ్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ హరికృష్ణ.